వెల్కమ్ బ్యాక్. అంతరిక్ష పర్యాటకానికి క్రేజ్ పెరిగింది. 2030 నాటికి మన దేశంలో స్పేస్ టూరిజం ప్రారంభించాలని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ భావిస్తోంది. రానున్న రోజుల్లో అంతరిక్ష యానం దేశానికి ప్రధాన ఆదాయ వనరుగా మారబోతోంది. ఇదిలా ఉంటే స్పేస్ టూరిజంలో పెట్టుబడులు పెట్టడానికి అనేక ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపిస్తున్నాయి. అంతరిక్ష పర్యాటకం ఇటీవలి కాలంలో ప్రపంచవ్యాప్తంగా హల్చల్ చేస్తున్న మాట. సహజంగా పర్యాటకం అంటే అందరికీ ఆసక్తి ఉంటుంది. అయితే అంతరిక్ష పర్యాటకం అంటే మరింత ఆసక్తి ఉంటుంది. అయితే స్పేస్ టూరిజం అందరికీ అందుబాటులో ఉండదు. కేవలం కోటీశ్వరులకు మాత్రమే ఉంటుంది. అంతరిక్ష పర్యాటకానికి సంబంధించిన ధరలను సామాన్యులు ఏమాత్రం భరించలేరు. కేవలం సంపన్నులు, అది కూడా కోటీశ్వరులు మాత్రమే రోదసీ యాత్ర టికెట్లు కొంటారు. సహజంగా అంతరిక్షంలోకి రాను పోను ఒక్కో టికెట్ ధర కోట్ల రూపాయల్లో ఉంటుంది. మన దేశంలో అంతరిక్ష పర్యాటకానికి ప్రారంభ దశలోనే బోలెడంత క్రేజ్ వచ్చింది. భారతదేశంలో చాలా మంది రోదసీ యాత్రలపై ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో 2030 నాటికి భారతదేశంలో తొలిసారి స్పేస్ టూరిజం ప్రారంభించాలని ఇస్రో యోచిస్తోంది. ఈ రోదసీ యాత్రలో ఒక్కో టికెట్ ధర దాదాపు 6 కోట్ల రూపాయలుండే అవకాశం ఉంది. ఈ యాత్ర చేసి వచ్చిన వారు తమను తాము వ్యోమగాములుగా పిలుచుకోవచ్చు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులు పురోగతిలో ఉన్నాయని ఇస్రో వర్గాలు వెల్లడించాయి. భారతదేశంలో రోదసీ యాత్రలకు మంచి భవిష్యత్తు ఉందంటున్నారు నిపుణులు. అంతరిక్ష యాత్ర నిస్సందేహంగా లాభదాయకమే అంటున్నారు. రానున్న రోజుల్లో అంతరిక్ష యానం అనేది ఒక ప్రధాన ఆదాయ వనరుగా మారుతుందన్నారు నిపుణులు. స్పేస్ టూరిజానికి వివిధ భారతీయ మంత్రిత్వ శాఖలు కొత్త పథకాలతో ముందుకు వస్తున్నాయి. అంతరిక్ష పర్యాటకానికి మద్దతివ్వడానికి అనేక వనరులు కూడా ఏర్పాటయ్యాయి. మౌలికంగా స్పేస్ టూరిజం ఇండస్ట్రీకి హైఫై టెక్నాలజీ మెషినరీలు చాలా అవసరం అంటున్నారు నిపుణులు. యాత్రికులకు అంతరిక్ష ప్రయాణంలో ప్రత్యక్ష లేదా పరోక్ష అనుభవాన్ని అందించే వాణిజ్య కార్యకలాపాలని రోదసీ యాత్ర అంటున్నారు. వరల్డ్ టూరిస్ట్ ఆర్గనైజేషన్ ఆఫ్ టూరిజం సంస్థ ఇచ్చిన నిర్వచనం కూడా ఇదే. అంతరిక్ష పర్యాటకం భూమి ఉపరితలం వద్ద ప్రారంభమవుతుంది, అలాగే అక్కడే ముగుస్తుంది. కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ వృద్ధికి పర్యాటకం ప్రధాన వనరుగా ఉంది. పర్యాటకం ద్వారా అత్యధిక విదేశీ మారక ద్రవ్యాన్ని పొందుతున్న భారతదేశం తాజాగా అంతరిక్ష పర్యాటకంపై దృష్టి పెట్టింది. ప్రస్తుతం భారతదేశం ఎదురుచూస్తున్న అత్యంత ఉత్తేజకరమైన పర్యాటక రూపాలలో అంతరిక్ష పర్యాటకం ఒకటే. ఇప్పుడు అంతరిక్షం అందరికీ చివరి సరిహద్దుగా మారింది. భారత ఆర్థిక వ్యవస్థకు అంతరిక్ష పర్యాటకం ఊతమిస్తుందంటున్నారు నిపుణులు. అంతరిక్ష పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి భారతదేశం ముందుగా స్పష్టమైన చట్టాలు చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో జాతీయత, వ్యోమనౌక ఫిట్నెస్ ను గుర్తించడం, వైద్య ప్రమాణాలు, అంతరిక్ష సిబ్బందికి లైసెన్సింగ్, భద్రతా జాగ్రత్తలు ఇవన్నీ చాలా ముఖ్యమైనవి. రోదసీ యాత్రలను విజయవంతం చేయడానికి భారతదేశం ముందుగా ఈ అంశాలపై దృష్టి పెట్టాలంటున్నారు నిపుణులు.
ప్రపంచవ్యాప్తంగా అంతరిక్ష యాత్ర పరిధి మరింత విస్తృతమవుతోంది. రోదసీ యాత్ర కాస్త స్పేస్ అడ్వెంచర్ మోడల్గా అభివృద్ధి చెందుతోంది. అయితే కొన్ని కారణాలతో అందుకు అడ్డంకులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రాకెట్ ప్రయోగం చాలా ఖరీదైన పరీక్షగా మారింది. కొన్నేళ్లుగా రాకెట్లలో ఉపయోగించే ఇంధనం అలాగే వనరుల ఖర్చు పెరిగింది. రోదసీ యాత్రలు విలాసవంతంగానే కాదు, సాహస యాత్రలుగానూ ఉంటాయి. రోదసీ యాత్రల్లో ప్రయాణికుల భద్రతపై ఎక్కువ దృష్టి పెట్టాయి సదరు కంపెనీలు. వీటి సంగతి ఎలా ఉన్నా అంతరిక్ష పర్యాటకం అనేది చిన్న విషయం కాదు. కోట్లకు కోట్లు పెట్టుబడులు అవసరం. ఈ భారీ పెట్టుబడులను కేవలం ప్రభుత్వ సంస్థలే పెట్టాలనుకోవడం అత్యాశే అవుతుంది. స్పేస్ టూరిజంలో ప్రైవేట్ సంస్థల పెట్టుబడులు కూడా అవసరమవుతాయి. అయితే అంతరిక్ష పర్యాటక రంగంలో పెట్టుబడులు పెట్టడానికి ఎన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకొస్తాయనేదే ప్రశ్న. ఈ విషయంలో ప్రైవేట్ సంస్థలను అంతరిక్ష పరిశోధకులు ఒప్పించగలగాలి. ప్రైవేట్ సంస్థల ఇన్వాల్వ్మెంట్తో స్పేస్ టూరిజాన్ని ఒక రేంజ్కు తీసుకువెళ్లాలని భావిస్తున్నారు నిపుణులు. ఇదిలా ఉంటే ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకోవాలని మొదటిసారిగా 1979లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పిలుపునిచ్చింది. ప్రతి ఏడాది సెప్టెంబర్ 27న జరుపుకోవడానికి 1980లో వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ పచ్చజెండా ఊపింది. సెప్టెంబర్ 27వ తేదీ ఎంచుకోవడానికి బలమైన కారణం ఉంది. 1970 సెప్టెంబర్ 27న ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అధికారిక హోదాను అందుకుంది. ఇందుకు గుర్తుగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 27న ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. ప్రపంచాన్ని ఒకచోట చేర్చే సామర్థ్యం పర్యాటక రంగానికి మాత్రమే ఉంది. అంతర్జాతీయ సమాజంలో పర్యాటక రంగం ప్రమేయం అనేక అంశాల్లో సానుకూల వృద్ధిని పెంపొందించింది. మన దేశ ఆర్థిక వ్యవస్థ విషయానికొస్తే ఉపాధి కల్పనలో పర్యాటకం కీలక పాత్ర పోషిస్తోంది. మనిషి గడప దాటి విశాల ప్రపంచంలోకి అడుగుపెడితే బోలెడన్ని ప్రయోజనాలున్నాయి. కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లడం ద్వారా మనిషిలో ఒత్తిడి తగ్గుతుంది. డిప్రెషన్ అంటూ ఉంటే మనసు నుంచి ఆ లక్షణాలను పారదోలుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా మనసుకు ఉల్లాసం కలిగిస్తుంది. కొత్త ప్రదేశాలకు వెళ్లడంతో కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు. కొత్త అనుభూతులు మిగులుతాయి. దీంతో మనుషుల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. ఏదేమైనా ఉరుకుల పరుగుల జీవితంలో కొత్త ప్రదేశానికి వెళ్లడం, కొత్త వ్యక్తులతో పరిచయాలు మనసుకు ఊరట ఇస్తాయి. ఈ కారణంతోనే 4 రోజులు సెలవులు వస్తే చాలు సూట్ కేసులు సర్దుకొని కొత్త ప్రదేశాలకు పరుగులు తీస్తున్నారు జనం. ఇది ఇవాల్టి స్వతంత్ర ఫోకస్. రేపు మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.